కవిత గారి బెయిల్ కావాలని చెప్పేసి మీరంటే వాట్ ఐ మీన్ బీజేపీ వాళ్ళే చేయించారు. అంతకుముందు బీజేపీ వాళ్ళే అరెస్ట్ చేయించారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళే బెయిల్ వచ్చేలా చేశారు. వాళ్ళు కలిసిపోయారు, ములాఖత్ అయ్యారు కాబట్టి బెయిల్ వచ్చిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు బెయిల్ ఇంత లేట్ అవడానికి కూడా కారణం ఏమనుకోవచ్చు సార్? ఇప్పుడు నాలుకకు నరం లేదని ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ఆల్ దోస్ టాపిక్స్. బట్ నేను రెండు విషయాలు మాత్రం తెలంగాణ సమాజం ముందు ఉంచదలుచుకున్నా, చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను భారతీయ జనతా పార్టీకి కవిత అరెస్ట్కి సంబంధం లేదు. ఒక ఏజెన్సీ, ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కవిత గారిని అరెస్ట్ చేసింది. అదే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మనీష్ సిసోడియా గారిని అరెస్ట్ చేసింది. అదే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేసింది. ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసింది. ఇంతకుముందు కదా ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సోనియా గాంధీ గారికి నోటీసులు ఇచ్చింది, రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇచ్చింది. అనేక మంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే ఏజెన్సీ కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేసింది, పక్క పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసింది. ఇట్ ఈస్ ఎన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అది నరేంద్ర మోడీ గారి మానసపుత్రిక కాదు. సిబిఐ అనేది నరేంద్ర మోడీ గారు వచ్చిన కొత్త డిపార్ట్మెంట్ కాదు. ఈడీని కొత్తగా నరేంద్ర మోడీ గారు గుజరాత్లో తయారు చేసి ఢిల్లీకి తీసుకురాలేదు. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ రిటర్న్ బై ఆనరబుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం నిర్మించినటువంటి అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో సిబిఐ ఒకటి, ఈడీ ఒకటి. అప్పుడు ఉన్నటువంటి పాలకులు తెచ్చిండ్రు. ఎందుకు తెచ్చిర్రు అనేది నేను క్వశ్చన్ చేస్తలేను. తెచ్చిండ్రు, దానికి శాంక్టిటీ ఎలా లేదు అంటున్నారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఇండి కూటమి నాయకుడిగా, లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు పోయి సిబిఐ అరెస్ట్ ఇల్లీగల్ అంటారు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయొద్దు అంటారు, బెయిల్ ఇవ్వాలని పార్లమెంట్ ముంగట ధర్నా చేస్తారు 200 మంది ఎంపీలను తీసుకుపోయి. కేజ్రీవాల్ అరెస్ట్ ఏమో ఇల్లీగల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ షుడ్ హ్యావ్ ఎ స్టాండ్. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడితే జనం ఊరుకోరు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు, ఆప్ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు పోయి ధర్నా చేస్తారు. కేజ్రీవాల్ గారి అరెస్ట్ ఇల్లీగల్, వెంటనే ఆయనకు బెయిల్ ఇవ్వాలని ఆర్గ్యూ చేస్తారు. ఏడా దేశ రాజధాని ఢిల్లీలో ఆర్గ్యూ చేస్తారు. అదే కేసులో అంతకంటే ముందు మనీష్ సిసోడియా అని అదే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అవుతారు. అప్పుడు ఇదే వాదన వినిపిస్తారు. ఆప్ ఆద్మీ అంటే ఇండీ కూటమిలో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయితే ఒక న్యాయం, ఇండీ కూటమిలో, ఎన్డీఏ కూటమిలో లేక బయట ఉన్న వాళ్ళు అరెస్ట్ అయితే ఇంకొక న్యాయాన్ని ఎట్లా జస్టిఫై చేస్తారనేది ఒకటి ఆలోచించాలి ప్రజలు. కేజ్రీవాల్ అరెస్ట్ ఇల్లీగల్, మనీష్ సిసోడియా అరెస్ట్ ఇల్లీగల్, దెన్ హౌ యూ విల్ జస్టిఫై ద అరెస్ట్ ఆఫ్ కవిత? ఇది కాంగ్రెస్ పార్టీ షుడ్ ఆన్సర్ ఇట్. దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. రెండోది, అదే ఈడీ ఇదే రాహుల్ గాంధీని పిలిచిందా, పిలవలేదా? అదే ఈడీ ఇదే సోనియా గాంధీని పిలిచిందా, పిలవలేదా? మరి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదు కదా. వీళ్ళని కూడా 4-5 సార్లు పిలిచి పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఇంగ్లీష్ పేపర్లో అయితే సోనియా వాజ్ గ్రిల్డ్ బై ఈడీ అని రాసిర్రు. మరి ఏడ గ్రిల్ చేసిందో? మేడం మంచిగానే ఉంది, రాహుల్ గాంధీ మంచిగానే ఉన్నాడు, గ్రిల్డ్ బై ద ఈడీ అన్నారు. మరి వాళ్ళని అరెస్ట్ చేయలే అనుకుందాం ఒక్క నిమిషానికి. అంటే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయకుండా బీజేపీ చెప్పి అరెస్ట్ చేయకుండా కాపాడిందా? ఫస్ట్ యూ అడ్మిట్ ఇట్. మా అమ్మను ఈడీ ఆఫీస్కి పిలిస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారిని బతిలాడుకున్నా అరెస్ట్ చేయకమని. నా మాట మీదకే నరేంద్ర మోడీ గారు ఈడీకి చెప్పారు, నా ముందే చెప్పిండని చెప్పమన్నారు రాహుల్ గాంధీ గారిని. సి యూ డోంట్ ప్లే నోట్లే నాలుగుందని ఎడబడితే మాట్లాడవద్దు. సో కేజ్రీవాల్ అరెస్ట్ ఇల్లీగల్, మనీష్ సిసోడియా అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్, ఢిల్లీ లిక్కర్ కేస్ ఈజ్ ఇల్లీగల్, దెన్ హౌ యూ విల్ జస్టిఫై ద అరెస్ట్ ఆఫ్ కవిత? ఐఎమ్ నాట్ టేకింగ్ ద వకాలత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కవిత, బట్ ఐఎమ్ ఆస్కింగ్ ద కాంగ్రెస్ పార్టీ. ఇది ఢిల్లీ కాంగ్రెస్ పంచాయతీ. ఇక గల్లీ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో చూడు. టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు రోజుకొకరు, దినం తప్పించి దినం ఒకరు, కాలేజీలు గులమడితే ఒకరు, చెరువులు గులగొడతామంటే ఒకరు, లేకపోతే వ్యాపారానికి పైసలు ఇస్తామంటే ఇంకొకరు. ఇట్లా రోజుకొకరు, దినం తప్పించి దినం ఒకరు, నియోజకవర్గాల అభివృద్ధి కోసమో కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో చేరిండ్రు. నిరుపమ్ గారు ఈ దేశమంతా చూస్తుండగా జరిగింది. మా మీడియా మిత్రులు కూడా దానికి సజీవ సాక్ష్యాలు. ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనన్నా రాజీనామా చేసిందా? ఆఖరికి దానం నాగేందర్ అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ గుర్తు, కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే కూడా, నిరుపమ్ గారు ఎంపీగా పోటీ చేస్తే కూడా, కారు గుర్తు మీద గెలిచిన ఒక ఎమ్మెల్యే చెయ్యి గుర్తు మీద ఎంపీగా పోటీ చేస్తే కూడా రిజైన్ చేయలేదు నిరుపమ్ గారు. చేసిర్రా? దాదాపు 12, 13, 14 మంది ఎమ్మెల్యేలు కారు గుర్తు మీద గెలిచిపోయి ఇలా ఏడగుస్తున్నారు, చెయ్యి గుర్తు సంకన చేరిండ్రు. ఏ ఒక్కడు రిజైన్ చేయలేదు తల్లి నిరుపమ్ గారు. నోట్ దిస్ పాయింట్. కానీ జనంతో సంబంధం లేకుండా కారు గుర్తు మీద గెలవలేదు. కారు గుర్తు చెప్తే రాజ్యసభ సభ్యుడైండు కేశవరావు అనేట ఆయనకు జనం ఓటు వేయలే. ఆయన కారు గుర్తు బీఫామ్ మీద పోటీ చేయలే. బీఆర్ఎస్ చెప్పింది ఇక వీళ్ళు మా రాజ్యసభ సభ్యులు అంటే అందరు గెలిచిరు యునానిమస్ గా. అట్లా గెలిచినోడు ఒకడు కేశవరావు. ఏడున్నాడు మేడం ఇలా కేశవరావు? ఎందుకు రిజైన్ చేసిండు కేశవరావు? రాజ్యసభ సభ్యుడైనటువంటి కేశవరావు గారు 1.5 టెన్యూర్ ఉండంగా ఇండ్లకేళ్ళు అందులోకి ఆయన రిజైన్ చేసిండు. ఆ కండువా కప్పినప్పుడు పక్కన నిలిచినది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కేశవరావు గారు రిజైన్ చేసినప్పుడు 1.5 రాజ్యసభ సభ్యత్వం ఉండి ప్రజల చేత ఓటేయించుకోకుండా కారు గుర్తు మీద గెలవనటువంటి కేశవరావు గారు, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని కేశవరావు గారు అర్జెంటుగా రిజైన్ చేసిండు. ఏమన్నాడు? నేను నీతికి, నిజాయితీకి, విలువలకు కట్టుబడి ఉన్న పార్టీలకు పోతున్న కాంగ్రెస్లకి, కాబట్టి నేను రిజైన్ చేస్తున్నా అన్నాడు.
సంతోషం. మరి అదే రోజు ఈ పక్కనున్న రేవంత్ రెడ్డి గారు, ఆ పక్కనున్న మల్లికార్జున ఖర్గే గారు, మిగతా ఈ కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా రిజైన్ చేయించేసి రాహుల్ గాంధీ అని ఎథిక్స్కి విలువలకు కట్టుబడి ఉంటే బాగుంటుండే కదా, చేయించలేదు. కేశవరావు ఎపిసోడ్ని గమనించాలి. తెలంగాణ సమాజానికి నా సవినయమైనటువంటి విజ్ఞప్తి. వీళ్ళకేమో ఇంకా 4.5 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యేలేమో రిజైన్ చేయరు. ఈడ నీతి నిజాయితీ విలువలు అనేటివి ఉండవు. ఏడాదిన్నర పరోక్ష ఎన్నికల్లో గెలిచినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు అగమేఘాల మీద రిజైన్ చేసేస్తాడు ఢిల్లీకి పోయి కండువా కప్పుకొని. ఈ ఎమ్మెల్యేలలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు అదే రేవంత్ రెడ్డి ఇటుపక్క ఉండి, ఇదే మల్లికార్జున ఖర్గే గారు అటుపక్క నుండి కండువా కప్పారు. వాళ్ళు మాత్రం రిజైన్ చేయరు. తెలంగాణ సమాజం ఆలోచించు. రిజైన్ చేసినటువంటి కేశవరావు గారి స్థానంలో వచ్చింది ఎవరు? ద గ్రేట్ వకీల్ ఆఫ్ సుప్రీంకోర్టు అభిషేక్ సింగ్ మన్వి వచ్చినాడు. ఏ పార్టీ అయినా అభిషేక్ సింగ్ మన్వి? కాంగ్రెస్ పార్టీ అయినా. ఢిల్లీలో సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేసిన దాంట్లో అభిషేక్ సింగ్ మన్వి ఉన్నారా లేరా? ఉన్నారు. ఇలా రఘునందన్ రావు వాదిస్తే బీజేపీ ఇంకోనికి వాదించిండు వేరే పార్టీ అని అంటారా అన్నారా? మరి అభిషేక్ సింగ్ మన్వి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంపీగా చేసినోడు, ప్రస్తుతం ఈ రాష్ట్రంకి వెళ్ళి అర్జెంటుగా కేశవరావు రిజైన్ చేస్తే వచ్చిన ఎంపీ అభిషేక్ సింగ్ మన్వి. దయించి ప్రజలను ఆలోచించమని అప్పీల్ చేస్తున్నాను నేను. నిరుపమ గారు, టీఆర్ఎస్ ఎందుకు పోటీ పెట్టలేదు తల్లి? యూ హ్యావ్ 38 ఎమ్మెల్యేస్ కదా, మీరు క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు? ఏదో అడుగుతాడు అంటాడు కదా, కేటీఆర్ బాగా ఒలి పెడుతుంటారు కదా, హైకోర్టులో వేసినాం, సుప్రీంకోర్టులో వేసినాం, త్వరలోనే ఉప ఎన్నికలు వస్తున్నాయి అంటున్నావు కదా. కామన్ సెన్స్ తోటి ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. అయ్యా కేసీఆర్ బాగా మాట్లాడతాడు, ఒక ఆయన కాడి 6 అడుగులు అడిగినా అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతుంటాడు. ఆయనను కూడా అడుగుతున్నా. రాజ్యసభకి నోటిఫికేషన్ వచ్చింది కేశవరావు రాజీనామా చేసినాక. టీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరితో ఎందుకు నామినేషన్ వేయించలేదు? 10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితే చాలు కదా. ఏపిస్తే ఓటింగ్ జరుగుతుండే. ఓటింగ్ జరిగితే పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు ఓటేసిరనే తెలుస్తుండే. మీరు విప్ ఇద్దురు, మీ విప్పును ధిక్కరించి వాళ్ళు ఓటేస్తే ఇట్ విడ్ బి అన్ యాడెడ్ ఎవిడెన్స్. అసెంబ్లీలో జరిగినటువంటి ఒక ఎన్నికల ప్రక్రియలో కారు గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పోయి చెయ్యి గుర్తునికి ఓటేసిరు రాజ్యసభకి అని చెప్పి మా విప్పును ధిక్కరించిండ్రు అంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటున్నా తీసుకోకపోతున్నావు. మీరేమంటారు? మా ఎమ్మెల్యేలను చేర్చుకుంటారు, దొంగతనంగా రిజైన్ చేయించుర్రు అంటున్నావు. ఇంతకంటే మంచి ఆధారం ఏం దొరుకుతుండే కేసీఆర్ నీకు? ఎందుకు క్యాండిడేట్ను పెట్టలే రాజ్యసభలో? అభిషేక్ సింగ్ మన్వి పోటీ చేసిన రోజు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గెలుస్తాం ఓడతాం తర్వాత పెట్టి నీ మందల గెలిచి పక్క మందల పోయి దొంగతనం చేసినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయించేందుకు ఎందుకు ప్రయత్నం చేయలే? అందుకని నేను తెలంగాణ ప్రజల్ని మేధావులను ఆలోచించమంటున్నా. అంటే దీని వెనకాల కాంగ్రెస్ టీఆర్ఎస్ అంతర్గతంగా మ్యాచ్ ఫిక్సింగ్ కనబడతలేదా నిరుపమ గారు? 4.5 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కడు రిజైన్ చేయడు. ఏడాదిన్నర ఉన్న కేశవరావు గారు మాత్రం అర్జెంటుగా రిజైన్ చేస్తాడు. నీతి నిజాయితీ విలువలు ఎథిక్స్గా గుర్తొచ్చినాయి. ఐ అప్రిషియేట్ కేశవరావు గారు. కానీ ఆడ కండువా కప్పిన రోజున్న రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే గారు ఈ 4.5 ఏళ్ళు ఉన్న 12, 14, 15 ఎంతమందిని చేర్చుకోరు? అంతమందిని ఎందుకు డిస్క్వాలిఫై రిజైన్ చేపియలేదు? వాళ్ళు చేపియలేదు. వాళ్ళకి సరే వాళ్ళ అవసరం వాళ్ళు చేపియలే. వీళ్ళు ఏం చేసి ఉంటున్న బీఆర్ఎస్ వాళ్ళు 80,000 పుస్తకాలు చదివిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి రాజ్యసభ ఎన్నికలలో కేశవరావు గారు రిజైన్ చేసిన మీ స్థానం అది. కేశవరావు గారు రిజైన్ చేసిన స్థానంలో అభిషేక్ సింగ్ మన్వి అనే ఒక కాంగ్రెస్ లీడర్ పోటీ చేస్తున్నప్పుడు నీ పార్టీ గుర్తు మీద గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేని దొంగలుగా సమాజం ముందు నిలబెట్టడానికి, ఇక వీళ్ళంతా మాకు వ్యతిరేకంగా ఓటేసారు కాబట్టి వీళ్ళని డిస్క్వాలిఫై చేయమని అడగడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది కేసీఆర్ గారు? దీని వెనకాల మ్యాచ్ ఫిక్సింగ్ లేదా? కేశవరావు రిజైన్ చేస్తాడు, అభిషేక్ సింగ్ మన్వి వస్తాడు. అభిషేక్ సింగ్ మన్వి మీద బీఆర్ఎస్ పార్టీ అన్ని అవకాశాలను కూడా అభ్యర్థిని పెట్టది. వాట్ ఈస్ ద లాజిక్? ఇంత అమాయకులు అనుకుంటారా తెలంగాణ వాళ్ళు? చీకట్లో దొంగ పోలీసు ఇద్దరు కలిసి నాటకం ఆడితే జనానికి అర్థం కాదనుకుంటారా ఏంది? అభిషేక్ సింగ్ మన్వి కాంగ్రెస్ వాడు కాదని చెప్పుండ్రి. అభిషేక్ సింగ్ మన్వి కవిత బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేయలేదని చెప్పుండ్రి. అదే రఘునందన్ భాయ్ కవిత బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేస్తే మీరు ఓన్ మొత్తం నెత్తి మీద పెట్టి అమ్మేసేద్దరు. బీజేపీ పోయి బీఆర్ఎస్ అని ఆర్గ్యుమెంట్ చేసిండని. మరి కాంగ్రెస్ వాడు ఆర్గ్యూ చేస్తే రాహుల్ గాంధీ ఎందుకు నోరు తిప్పుతలేడు? మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన రోజు ఊరేగిరు కదా అందరు కలిసి. మరి మనీష్ సిసోడియాకు బెయిల్ ఎవరు? రాహుల్ గాంధీ చెప్తే వచ్చిందా? బీజేపీ వాళ్ళు చెప్తే వచ్చిందా? కోర్టులను గౌరవించారు, సెబీని గౌరవించారు, పార్లమెంటుని గౌరవించారు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రధానమంత్రిని గౌరవించారు. ఈ దేశాన్ని 5.5 దశాబ్దాలు పాలించిన పార్టీ, శతాధిక వృద్ధురాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తూ ఉంటే వాట్ ఈస్ దిస్ నిరుపమ గారు? ఇప్పుడు బీజేపీ చెప్తే కవితకు బెయిల్ వచ్చిందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి డ్రామా ఆడి కవితకు బెయిల్ తెచ్చారా? మీరు జర చెప్పుర్రి. ప్రజలను ఆలోచించమని అడుగుతా ఉన్నా నేను. ఇంతకంటే భయంకరమైన నిజం ఏమైనా ఉంటే చెప్పుండ్రి. ఇంకా సందర్భం వచ్చినప్పుడు చాలా చెప్పాలనుకుంటున్నాను. బట్ ద బెయిల్ వాజ్ గ్రాంటెడ్ బై ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.